వెల్కమ్ టు లాస్ట్ ఈ ఛానల్లో వచ్చేసేసి తొలి చెట్టు దగ్గర ఎలా పూజ చేయాలో ప్లస్ నేను ఎలా చేస్తానో మీకు ఇవాళ చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ తొలి చెట్టు ముందు ఉన్న ప్లేస్ అంతా నేను వాటర్తో కడిగేసుకొని తర్వాత అక్కడ నేను ముగ్గు పెట్టాను అనమాట. అది మీరు చాక్ పీస్ అయినా పెట్టుకోవచ్చు, ముగ్గు పిండి అయినా పెట్టుకోవచ్చు. నేను ముగ్గు పిండి పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాకు బ్యాక్ సైడ్ ఉంది కదా, అంటే ఇట్లా బ్యాక్ సైడ్ మాకు సందులో స్పేస్ ఉంది, మేము ఇట్లా కూడా రావచ్చు. సో ఇక్కడ కూడా నేను ముగ్గేసా ఫ్రైడే అనేసి. నార్మల్గా అయితే వెయ్యను, ఫ్రైడే అనేసి మా నాన్నమ్మ చెప్పింటే వేసాను అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసేసి నా గొంతు బాగాలేదు, అందుకని నేను అలా అనుకున్నా, ఏమనుకోకండి. సో మేము తొలి చెట్లో దేవుడి విగ్రహాలు పెట్టుకున్నాము. ఇక్కడేమో శివలింగం ఎందుకు ఇక్కడ పెట్టుకున్నాము అంటే, నార్మల్గా మనము దేవురంలో శివలింగం పెట్టుకుంటే ఆయనకు రోజు అభిషేకం, ఏదో ఒక అభిషేకం చేయాలంటాం. సో దేవుడి రూమ్లో అయితే అలా కుదరదు అనేసి ఇట్లా తొలి చెట్లో పెట్టుకున్నాం. ఎందుకంటే తొలి చెట్లో నీళ్లు పోస్తాం కాబట్టి అట్లనే ఈయన మీద కూడా మనం వాటర్ పోయొచ్చు అనేసి, అభిషేకం అలా చేసుకోవచ్చు అనేసి ఇక్కడ పెట్టుకున్నాను. నిన్న అయితే నేను పాలతో చేశాను అనమాట. పాలు నిన్న అలా చేస్తే మంచిది అనేసి పాలతో ఈయన శివయ్యకి ఇంకా నందీశ్వరుడికి చేశాను అలాగా. తొలి చెట్టులో కూడా పోసాను నేను. సో నెక్స్ట్ ఇక్కడ అమ్మవారు, సో అలాగా అన్నమాట. ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి దేవిని ఇక్కడ పెట్టాము. అండ్ ఇక్కడ కృష్ణయ్య స్వామిని పెట్టాను. సో ఇక్కడ ఇలాగా పెట్టుకున్నాను అనమాట. సో గైస్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ వీడియో చూపిస్తున్నాను అనమాట. ఓకే, బాయ్ బాయ్.